హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే మౌలాలి పోర్ట్, దాంట్లో మనకి సారు సజెస్ట్ చేసిన విధంగా మనం 360 అడ్వెంచర్ పార్క్, సెనీనా పాల్ చెప్పినట్టుగా 360 అడ్వెంచర్ పార్క్కి అయితే మనం ఈరోజు అయితే రావటం జరిగింది. మౌంటైనింగ్ అండ్ ట్రెక్కింగ్ ఈ రెండు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఈ అడ్వెంచర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి మనకి సార్ గైడ్ చేయడం జరిగింది. సో అందుకోసమనే మనం ఈ 360 అడ్వెంచర్ పార్క్ అయితే రావటం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చాలామంది ట్రైనింగ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మన విజువల్స్లో చూడొచ్చు. సో మనం ఇప్పుడు ఫస్ట్ మన సెనీనా పాల్ ఇదైతే క్లైమ్ చేయడం జరుగుతుంది. చాలా డేర్గా, కేర్ఫుల్గా 1 by 1 క్యాచ్ చేస్తూ, చాలా హైట్ ఉన్నా కానీ ఎక్కడా కూడా భయపడకుండా తను దాన్ని క్లైమ్ చేస్తుంది. అయితే చూసారా, ఇక్కడ ఒక స్టెప్ కాదు 2 స్టెప్స్ తీసుకుంది. అంటే తను చాలా కాన్ఫిడెంట్గా అయితే తను మూవ్ తీసుకోవడం జరుగుతుంది. మనం చూస్తే ఇది చాలా డిఫికల్ట్ మూమెంట్ ఇది. సో తను చాలా కాన్ఫిడెంట్గా మూవ్ తీసుకొని టర్న్ కావడం అయితే జరిగింది. తర్వాత కూడా తను రెండు స్టెప్స్ దిగడం జరుగుతుంది. చూస్తే మీరు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఒక్కొక్క స్టెప్ మిస్ చేసుకుంటూ రెండో స్టెప్స్ని అయితే తను చూజ్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా అయితే దిగుతుంది. ఎక్కడం అంతే ఫాస్ట్గాను, దిగటం కూడా అంతే ఫాస్ట్గా అయితే మూవ్ చేస్తుంది. ఈ మూమెంట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు పైన ఏరోప్లేన్ వెళ్తుంటే హాయ్ అని చెప్పేసి గట్టిగా ఏరోప్లేన్ అని అరవటం, ఇలాంటి నా చిన్నతనంలో చేసిన మెమొరీస్ అయితే నాకు గుర్తొచ్చాయి. మీకు ఎప్పుడైనా మీరు ఇలా చిన్నప్పుడు పైన హెలికాప్టర్ కానీ ఏరోప్లేన్ కానీ మూవ్ అవుతున్నప్పుడు మీరు ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. అట్లనే ఒక లైక్ చేయండి. సో మీరు ఏ ఏజ్లో అలాంటి మూమెంట్స్ని ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందు తను క్లైమ్ చేసిన దాన్ని కంటే ఇది చాలా కొంచెం డిఫికల్ట్గానే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ముందు తను క్లైమ్ చేసింది చాలా దగ్గరగా ఉన్నాయి, చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇది చూస్తే వాటి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ టర్న్ తీసుకోవడం కూడా చాలా తనకి కష్టమైపోయింది. కానీ టర్న్ తీసుకున్న తర్వాత చాలా ఈజీగా చూసారా, ఒకేసారి 2 స్టెప్స్ తీసుకుంటుంది. ఒక స్టెప్ మిస్ చేసి రెండో స్టెప్ తీసుకుంటుంది. మనకి లాస్ట్ టైంది అది కనిపిస్తుంది. సో దీనికి చాలా వేరియేషన్ ఉంది. అయినా కానీ చాలా ఈజీగా తనైతే క్లైమ్ చేయటం అయితే జరిగింది. ఇదైతే చాలా వండర్ఫుల్గా ఉందని చేసి చెప్పొచ్చు. చాలా హార్డ్గాను, చాలా తన ఫిట్నెస్ని ఛాలెంజ్ చేసే విధంగా ఉంది ఈ అడ్వెంచర్. కంపల్సరీగా ఇక్కడైతే మీరు తన ఛాలెంజ్ని మీరు లైక్ చేసి కామెంట్ చేసే సిచ్యువేషన్ మీరే చూడండి. చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంది ఇది. చాలా ఆర్మీ లేదా పోలీస్ ట్రైనింగు ఇలాంటి వాటిలో ఇచ్చే విధంగా అయితే ఇది ఉంది. నేను చూసినట్టయితే చాలా టఫ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈరోజు చాలా గాలి విపరీతంగా వస్తుంది. ఆ గాలికి అది అటు ఇటు మూవ్ అవుతుంది. సో తనకి లెగ్ మూవ్ అవుతున్న కొందికి తన కింద సపోర్ట్ లేకపోవడంతో అది మూవ్ అవుతూ ఉందన్నమాట. యాక్చువల్లీ ఆ ఐరన్ రోప్కి అది అటాచ్ అయ్యి ఉండాలి, కానీ అటాచ్ లేదు. సో తను లెగ్స్ చాలా కేర్ఫుల్గా తను స్టెప్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ గాలి ఫోర్స్కి అది లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది. నేను తనకు సజెస్ట్ చేశాను, నువ్వు ఆ రోప్లో కాకుండా ఆ ఐరన్ రోప్ మీద తీసుకోమని చెప్పాను. తను నెక్స్ట్ స్టెప్ నుంచి ఐరన్ రోప్ మీద తీసుకుంది. సో ఈ ఐరన్ రోప్ మీద తీసుకుంటే ఏమవుతుందంటే
ఆ రోప్కి ఆ నెట్కి గ్యాప్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈ గ్యాప్ పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే తన బాడీ వెయిట్ అంతా కూడా హ్యాండ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో తన హ్యాండ్ని పవర్ని పెంచడానికి చాలా వర్కౌట్ చేస్తుంది. ఆ లెగ్స్ పవర్ పెంచడానికి కానీ హ్యాండ్ పవర్ పెంచడానికి కానీ చాలా వర్కౌట్స్ అనేది అయితే మన ఇంటి దగ్గర గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేస్తుంది. సో తను ఎలాంటి వర్కౌట్ చేస్తుంది, తన ట్యూబ్తో ఎలాంటి వర్కౌట్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో కానీ ఫర్దర్గా రాబోయే వీడియోస్లో కానీ కంపల్సరీగా తన ఫిట్నెస్ సీక్రెట్ కోసము ఎలాంటి వర్కౌట్ చేస్తుందో ఆ వీడియోలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చూశారు కదా, తను మూవ్ అవుతుంటే గాలికి తను ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతూ ఉంది. చాలా డైర్ ఉండాలి ఇలాంటి అడ్వెంచర్ చేయాలంటే. తను చెప్తూ ఉంది, డాడీ భయం అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. నేను తనకి గైడ్ చేశాను, డోంట్ వరీ డాడీ, యూ హ్యావ్ దట్ మచ్ టాలెంట్, యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అని నేను ఎంకరేజ్ చేశాను. సో తను అంతే కాన్ఫిడెంట్గా చేస్తుందన్నమాట. ఇక్కడైతే మనకి ఆ టెన్షన్ లేదు, ఎందుకంటే ఆ రోబు దానికి అటాచ్ అయి ఉంది, కొంచెం గ్రిప్ బాగుంది. సో తనకి చూసుకుంటుంది ఇంకా నేను ఎంత దూరం వచ్చాను అని చెప్పేసి తను చెక్ చేసుకుంటుంది. చాలా దగ్గరకు వచ్చేసిందని చెప్పేసి చాలా రిలాక్స్గా అయితే ఉంది. ఈ అడ్వెంచర్తో తనకి ఎంత హ్యాండ్ పవర్ ఇంప్రూవ్ అయిందనేది నాకైతే అర్థమైంది. తనకి ఇంకా ఎంత వర్కౌట్స్ ఇవ్వాలి, ఇంకా ఎంత హ్యాండ్ పవర్ మీద మనం ఫోకస్ చేయాలనే విషయం ఈ అడ్వెంచర్తో నాకు చాలా క్లారిటీ వచ్చిందనమాట. తను చాలా ఇంప్రూవ్ అయిందని నాకు తెలిసింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో తను ఈ అడ్వెంచర్ పూర్తి చేయగానే చాలా హ్యాపీగా సన్ రైజ్ ఎక్కువ ఉండటం వల్ల తనకైతే చేతులు కాలాయి. నేను వద్దని చెప్పాను, అయినా కానీ నేను ఎక్కుతా డాడీ అని చెప్పేసి మన షాడో ఉన్న సైడ్ అయితే వచ్చి స్టార్ట్ చేసింది. ఇలాంటి బ్యాలెన్సింగ్ అయితే ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు తను. ఈ బ్యాలెన్సింగ్ బీమ్ టైప్ ఉండేది ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. కానీ ఇక్కడ నుంచి అయితే కింద పడింది. కింద పడి మళ్ళీ నేను ఎక్కుతా డాడీ అని చెప్పేసి స్టార్ట్ చేసి ఎక్కింది. చాలా కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్, చాలా కేర్ఫుల్గా అయితే దాన్ని రావటం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అడ్వెంచర్కి వచ్చేసాం. సో ఇక్కడ సార్ అయితే ఆయనకి గైడ్ చేయడం జరిగింది, అక్కడ బ్రదరు. సో తను ఆ హెల్మెట్ ఏదైతే ఉందో అది తనకు సూటబుల్ అయ్యే సైజ్ అయితే లేదు. సో కొంచెం సైజు పెద్దగానే ఉంది, అది తనకు సెట్ అవ్వలేదు. తను అది తీసేయమని నన్ను రిక్వెస్ట్ చేసింది. సో నేను దాన్ని ఉంచుకొని గైడ్ చేశాను. కానీ తను దాంతో అయితే ఎక్కడం కష్టం డాడీ, నేను ఈ హెల్మెట్తో ఎక్కలేకపోతున్నా అని చెప్పేసి, అది నాకు అడ్డొస్తుంది, కిందికి చూస్తుంటే మూవ్ అవుతూ ఉంది, నాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి నాకు చెప్పింది. హెల్మెట్ తీయని చెప్పేసి, నేను కిందికి వస్తే హెల్మెట్ తీయని చెప్పేసి అని అడిగింది. సో అవసరం లేదు డాడీ, నువ్వు అక్కడే ఉండు, నేను హెల్మెట్ తీస్తా అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళేసి ఆ హెల్మెట్ తీయటం అయితే జరిగిందనమాట. ఆ హెల్మెట్ వల్ల తనకేమవుతుందంటే, తను కింది చూసినప్పుడు హెల్మెట్ అంతా హెడ్ డౌన్ అవుతుంది. తను మళ్ళీ సెట్ చేసుకునడానికి కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన హెల్మెట్ మీదనే ఫోకస్ చేస్తుంది. సో అది చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది నాకు కూడా. సో నేను వెంటనే ఆ హెల్మెట్ రిమూవ్ చేశాను. సో ఆ హెల్మెట్ రిమూవ్ చేసిన తర్వాత తను చాలా ఫ్రీగా అయితే క్లైమ్ చేస్తుంది. సో ఇంతకుముందు క్లైమ్ చేసిన వాటితో పోల్చుకుంటే ఇది చాలా తనకు ఈజీగా అనిపిస్తుంది. తను చాలా కేర్ఫుల్గా తను ఇంకా ఎంత ఎక్కాలి, ఎంత ఎక్కాను అనేది ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ తను మూవ్ అవటం అయితే జరుగుతుంది. సో తను ఆల్మోస్ట్ ఆల్ పైకి రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత కూడా తను ప్రతిసారి చెక్ చేసుకుంటుంది. ఇక్కడ చిన్న కుక్కపిల్ల ఒకటి అక్కడ ఉంది. సో డాడీ దాన్ని తీసుకో డాడీ అని చెప్పేసి నాకు చెప్పింది. డాడీ ఆ కుక్కపిల్లను నువ్వు పట్టుకో, దాన్ని తీసుకో అని చెప్పేసి నాకు చెప్తా ఉంది ప్రతిసారి. సో అక్కడ ఆ బ్రదర్ తనకి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నాడు, వద్దని చెప్పాను. అయినా కానీ ఆ బ్రదర్ తనకి హెల్ప్ చేసి తనని కిందికి తీసుకురావడం అయితే జరిగింది.
దిగినప్పుడు ఈ రోపు పట్టుకు కింద దించేస్తాం. దిగేటప్పుడు ఇట్లా ప్రకాష్ ప్రకాష్ పట్టుకుని నింపుకోవాలి పైగా. ఇట్లా వాళ్ళకి క్లోజ్ ఉండాలి. వెరీ గుడ్ సూపర్ ఇక్కడ వెరీ గుడ్ పెట్టు ఆడబెట్టు వెయిట్ లెగ్ పెట్టు రైట్ నెక్స్ట్ అక్కడ రైట్ హ్యాండ్ పైకి move forward పైకి Hey, Vihan! Vihan! పట్టుకోవాలి గ్రిప్ పట్టుకోవాలి. నెక్స్ట్ గ్రిప్ పట్టుకో పైకి పట్టుకో కింద చూడాడి కింద కాలు పెట్టు వాటి మీద కింద వాటి మీద కాలు పెట్టు వెరీ గుడ్ అరే అది పట్టుకో వదిలిపెట్టద్దు పైకి పట్టుకో ఇంకా పట్టుకో ఇంకా పైది గుడ్ పైది పై కమాన్ గెట్ వెరీ గుడ్ కాలు వాటి మీద పెట్టు పట్టుకో హోల్డ్ సూపర్. మళ్ళీ పైకి నెక్స్ట్ ఇంకో దాని మీద లెగ్ చూడ కాలు పెట్టినా కాలు పెట్టాలి గ్రిప్ మీద కాలు పెట్టు. రైట్ లెగ్ అప్ లెగ్ పైకి పెట్టు లెగ్ పైకి పెట్టు లెగ్ పైన నీ మోకాలు దగ్గర అట్లా నించో నెక్స్ట్ ఇంకో దాని మీద కాలు పెట్టు వదిలేస్తే అట్లా వెళ్ళిపోతావు దూరంగా వదలొద్దు వాటిని అది నెక్స్ట్ ఇంకోటి పెట్టు కాలు కింద చూడు దాని మీద పెట్టు పెట్టు కాలు పెట్టు పైన పైకి పెట్టు గ్రిప్ మీద పెట్టు పైన అక్కడ పెట్టు నిలబడిగా నిలబడు వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకోటి పట్టుకో రెడ్ దాన్ని పట్టుకోవాలి అంతే కాలు పైకి పెట్టు వెరీ గుడ్ నెక్స్ట్ అంతే పైన పట్టుకో నిలబడు లెఫ్ట్ సైడ్ అది పట్టుకో అట్లే పెట్టు నిల్చోవాలి. నించో దాని మీద నించో గ్రీన్ ఉంది కదా దాని మీద నించో నెక్స్ట్ దాని మీద పై పట్టుకో తాడుని వదిలేసేయి రెడ్ దాన్ని పట్టుకో రెడ్ లెగ్ మీద నిల్చోవాలి. నించో అట్లా నెక్స్ట్ ఇంకోటి అది అట్లా నిలబడు పట్టుకో వెరీ గుడ్ కాలు పెట్టు గ్రిప్ మీద కాలు పెట్టు. వెరీ గుడ్. కాళ్ళు కింద చూడు డాడీ కింద కాలు పెట్టువా పెట్టు పైకి పట్టుకో ఈ అడ్వెంచర్ అయితే చాలా టఫ్గా ఉంది తను ఇలాంటి అడ్వెంచర్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు సో అక్కడ ట్రైనర్స్ గైడ్ చేసేదే కానీ నేను గైడ్ చేసే విధానం కానీ తనకి చాలా కన్ఫ్యూజ్గా ఉంది కన్ఫ్యూజ్ అంటే తనకు ఎక్కడ కూడా దీని మీద బేసిక్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల సో తను దీన్ని క్లైమ్ చేయలేకపోయింది సో తను చాలా ట్రై చేసింది తన స్టెమినాకి తన ఫిట్నెస్కి ఇది చాలా హార్డ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటిది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నాకే చాలా టఫ్ అనిపించింది సో తన ఏజ్కి ఇది చాలా టఫ్ అయినా కానీ చాలా హాఫ్ ఆఫ్ ది వరకు అయితే తను క్లైమ్ చేసింది 3 floors వరకు తను క్లైమ్ చేసింది మనం ఇచ్చిన సపోర్ట్తో ఆ కోచెస్ సపోర్ట్తో వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది వాళ్ళ కోచింగ్ స్టైల్ కానీ వాళ్ళు చెప్పే అడ్వైజులు కానీ వాళ్ళు ఇచ్చే సజెషన్ కానీ చాలా అంటే చాలా మంచి నాలెడ్జ్ఫుల్గా ఉంది ఇక్కడ సో మీలో ఎవరైనా ఈ ట్రెక్కింగ్ కానీ మౌంటైనింగ్ కానీ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఈ 360 అడ్వెంచర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి సో వాళ్ళ ఇచ్చే గైడెన్స్ మనకి చాలా బాగుంటుంది మీకు ఈ జర్నీకి మంచి సపోర్ట్ చేసేది సో
నా సజెషన్ అయితే అది. What's your YouTube channel name? Are you interested in these activities? Yes. Okay. Which standard are you? A class? LKG. Good, good. Okay. First, keep your leg in this. Okay. This one. Good, good, very good. Now this one. Very good. Hold this up. Hold it up. Hold this one. Cut by bike club. Pull it up. Good. Pull it. Right. Okay. The left. Yes. In the back. Okay. Don't try. Okay. By releasing this rope. Go back. Okay. Take that. No problem. Don't. I don't just follow me. I don't have a grip with this gloves. Come here. This side. It, no? Okay, good. Sit. Kucho. All set, right? Leave your both hands. Okay. Leave your both hands like this. Okay. All set, right? Hold this rope. Okay. Okay, sir. హాయ్ డాడీ. హాయ్ సనీనా. హాయ్ చెప్పు. హాయ్. ఆల్మోస్ట్ వాళ్ళు తను ఆ లాస్ట్ వరకు అయితే రీచ్ అయింది అనుకుంటున్నాం. అసలైతే చాలా లెంత్ ఉండటం వల్ల అది మాకు కనిపించలేదు. తన రిటర్న్ వస్తుంది ఇక. సో తను అక్కడ నుంచి నేను పిలిచాను పైనుండి. హాయ్ చెప్పు. హాయ్ డాడీ అను గట్టిగా. వినపడలే. సో తనైతే నెక్స్ట్ వెళ్ళే మేడం గారు ఎలా వెళ్తున్నారు, ఎలా తను ప్రిపేర్ చేస్తున్నారు అనేది మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ జరిగింది. Boating. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. కానీ అప్పటికే తన స్టెమినా స్ట్రెంగ్త్ చాలా అయిపోయింది అనుకున్నాను. సో మరీ ఎక్కువ స్ట్రెయిన్ చేసినా తను
రేపు స్కూల్కి వెళ్ళదాం అనుకొని మిగతా ఈ నెక్స్ట్ టైం కానీ మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడన్నా మనం ఇది విజిట్ చేయడానికి వచ్చినప్పుడు చేయొచ్చు అని చెప్పేసి సో తననైతే బోటింగ్కి అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ బోటింగ్లో అయితే మస్తు ఎంజాయ్ చేసింది తను. మిగతా అన్ని యాక్టివిటీస్ కంటే కూడా ఈ బోటింగ్ యాక్టివిటీ చాలా ఎంజాయ్ చేసింది. సో ఆ లైఫ్ జాకెట్ తనకి చాలా పెద్దగా అయింది. తను తీసేయమని చెప్పేసి చాలా ఒత్తిడి చేసింది. నాకు ఇచ్చిన జాకెట్ అయితే జిప్ ఉంది, తనకైతే క్లిప్స్ మాత్రమే ఉన్నాయి. సో దాని గురించి కూడా తను అడిగి నాకు ఈ క్లిప్స్ కానీ ఇది చాలా ఇబ్బందిగా ఉంది డాడీ తీసేయని చెప్పేసి అని అడిగింది. సో నేను చెప్పాను అది తీయకూడదని చెప్పాను. కానీ తను తీసేంత వరకు తనే పట్టుబట్టేసింది, తీయాలని చెప్పేసింది. తను ఏదన్నా అనుకుంది అంటే తను దాన్ని చేసేంతవరకు అట్లనే చేస్తుంది. సో ఆ విషయం నాకు బాగా తెలుసు కాబట్టి నేను రిమూవ్ చేశాను. సో ఇక్కడ మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసింది తను. ఈ అన్ని అడ్వెంచర్స్లో కల్లా ఈ ట్రిప్ అయితే చాలా చాలా హ్యాపీగా మూవ్ అయింది. సో మీకు ఇప్పటి వరకు చూసిన ఈ అడ్వెంచర్లో ఏ అడ్వెంచర్ తను బాగా చేసింది అనుకుంటున్నారు? మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు తన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.